श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदाम् अनन्यशरणः शरणं प्रपद्ये। గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో వేంచేసి ఉండేటువంటి చూడికొడుత్త నాచ్యార్ ఆండాళ్ నాచ్యార్ శ్రీ గోదాదేవికి తిరువాడిపూర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుచున్నటువంటి శుభ సందర్భంలో ఈనాడు 9వ రోజు గోదాదేవి సర్వ అలంకార భూషితురాలై పరిమళభరితమైనటువంటి పుష్పమాలికను ధరించి కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. గోదాదేవి తన యొక్క భక్తి చేత ప్రసిద్ధురాలినది. ఆ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు భగవంతుని యందు గోదాదేవికి ఉన్నటువంటి ఆ ప్రేమ భావన గోదాదేవి యొక్క కీర్తిని అంతటా కూడా వ్యాపింపజేసింది. స్వర్ణ శోభితమైనటువంటి విమానంలో వేదాత్మా విహగేశ్వరుడు అంజలిబద్ధుడై ఆ దేవదేవుని యొక్క దివ్య సన్నిధిలో తన యొక్క కైంకర్య భాగ్యాన్ని అతను తలుస్తూ అలా నిలుచుకొని ఉన్నాడు. గోదాదేవి యొక్క సన్నిధి నుండి మెల్లమెల్లగా అమ్మవారు ఎంతో గంభీరంగా అద్భుతమైనటువంటి ఆ బంగారు తిరుచిలో అలా వేంచేస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. షూడి కొడుత్త షుడరుకొడి అని గోదాదేవిని పిలుస్తూ ఉంటారు. మెరిసే బంగారు తీగా ఓ గోదాదేవి, నీకు గల అతి ప్రావీణ్యము మాకును ఇమ్మమ్మ. ముందుగా పూమాలను నీవు ధరించి ఆపై వటపత్రసాయికి అర్పించినటువంటి ఓ తల్లి, అనాది అయినటువంటి తిరుప్పావె గానం చేసి పలు కంకణములు దాల్చినటువంటి ఓ తల్లి, తగు ఉపాయమును నీవే వెతకి నన్ను వెంకటేశుని పత్రిక చేయుమని కామదేవు నీవు అడిగినటువంటి తీరును మేమును దాటకయుండు రీతిగా ఆ ప్రావీణ్యము మాకును ఇమ్మమ్మా అని షూడికొడుత్త షుడర్హొడియే తొల్పావై పాడి అరుళవల్ల పల్వళయాయ్ నాడిని వెంగడవర్కు ఎన్న విధి ఎన్న ఇమ్మాత్తం నాంగడవా వన్నమే నల్గు అనేటువంటి ఆ తమిళ పాశురానికి అద్భుతమైనటువంటి తెలుగు అనువాదం. ఎంతో చక్కగా ఈనాడు గోదాదేవి తనను అలంకరించుకున్నది. ఆ కాలంలోనే వటపత్రసాయికి సమర్పించబోయేటువంటి ఆ పుష్పమాలికను తాను ధరించి అద్దంలో చూసుకొని మురిసిపోయేటువంటి ఆ తల్లి తనను ఈ ప్రకారంగా అలంకరించుకోదా, తప్పకుండా అలంకరించుకుంటాడు. విష్ణు చిత్తాత్మది అయినటువంటి గోదాదేవి యొక్క దివ్య సన్నిధి అంతటా ఉంటుంది. ఎక్కడెక్కడైతే అమ్మవారు వేంచేసి ఉంటారో అచ్చటచ్చట గోదాదేవి యొక్క ఆ ఆలయం కూడా వెలసి ఉంటుంది, సన్నిధి కూడా వెలసి ఉంటుంది. 30 రోజుల పాటు ఆ ధనుర్మాస వ్రతం, తిరుప్పావి వ్రతం ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా గోదాదేవి బాట నడుస్తూ ఉంటారు. గోదాదేవి యొక్క తండ్రిని విష్ణుచిత్తులు భట్టనాథులు అని పిలుస్తూ ఉంటారు. పెరియాళ్వారని వారికి పేరు. వేదాంత దేశికుల వారు ఎందుకు వీరికి పెరియాళ్వార్లు అని పేరు కలిగినది అనే దానికి ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. తాతస్తుతే మధుబిదః స్తుతిలేశవశ్యాత్ కర్ణామృతై స్తుతిశతైః అనవాప్తపూర్వం త్వన్మౌలిగంధసుభగాముపహృత్యమాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. అమ్మా, నీ యొక్క తండ్రి అయినటువంటి భట్టనాథులు కొద్దిపాటి స్తోత్రానికే కట్టబడేవాడైనటువంటి మధుసూదనుని వల్ల
చెవులకు అమృతం వంటి స్తుతి శతై వందలాది స్తుతులతో సైతం అనవాప్తపూర్వం ఇంతకుముందు పొందనటువంటి ఆ మహత్తరమైనటువంటి పెరియాళ్వార్ అనే తిరునామాన్ని పొందడానికి అనుగుణంగా నీ యొక్క కిరీటం త్వన్మౌళి నీ కిరీటం యొక్క గంధశుభగా పరిమళం వల్ల గొప్పతనాన్ని పొందినటువంటి ఆ మాలికను సమర్పించి అతడు ఈ ప్రకారంగా పెరియాళ్వార్ని పేరు పొందాడమ్మా. అంతే వాస్తవంగా చూస్తే భగవంతుడు స్వల్ప స్తోత్రానికి వశమయ్యేవాడు. శవిక్కినియ సెంజుల్ అని ఆళ్వారుల యొక్క శ్రీసూక్తి. అలాగే వందల కొలది పాడినటువంటి మిగిలిన ఆళ్వార్ల చేత అంతకుముందు పొందబడినటువంటి పెరియాళ్వార్ అనే గొప్ప పేరును నీ పితృపాదులైనటువంటి భట్టనాథులు పొందారమ్మా. కారణం ఏమిటంటే నీవు ఆముక్త మాలికను సమర్పించినందువల్ల ఆ వారికి పెరియాళ్వార్లని పేరు కలిగినది అని దేశికుల వారు ఎంతో చక్కగా చమత్కారంగా, అంటే తిరుమంగయాళ్వార్లు వేలకు పైన పాసురాల్ని వారు రచించారు, నమ్మాళ్వార్లు రచించారు. కానీ పెరియాళ్వార్లు 400 పాసురాల పైచిలుకు పాసురాల్ని అక్కడ వారు అనుగ్రహించారు. కానీ ఎవ్వరికీ లేనటువంటి ఆ బిరుదం పెరియాళ్వార్ని బిరుదం వీరికి ఎందుకు కలిగిందంటే గోదాదేవి తాను ముడుచుకొని ఆ విడిచిపెట్టినటువంటి ఆ పుష్పమాలికను భగవంతుడు ధరించి తరువాత వాళ్ళ తండ్రికి పెరియాళ్వార్ని పేరు పెట్టారట. కానీ మనవాళ మహామునులు వారి యొక్క ఉపదేశరత్నమాలైనటువంటి ఒక ప్రబంధంలో మంగళాశాసనத்தின் మత్తుళ్ళ ఆళ్వాர்கள் தங்கள் ஆர்வத்தளவுதானன்றி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் పట్టర్భిరాన్ పెట్రాన్ పెరియాళ్వార్ ఎండ్రుం పెయరని వారు వేరే విధంగా అక్కడ ఉత్ప్రేక్ష చేస్తున్నారు. స్వామి, ఏ ఆళ్వార్లు కూడా చేయనటువంటి మంగళాశాసనాన్ని పెరియాళ్వార్లు చేశారు. పరమపదనాథునికి పల్లాండు పాడినటువంటి వారు పెరియాళ్వార్. అంచేత ఆ మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వార్లకు కలిగినటువంటి ఆశ ఆ పరిమితిలో కాకుండా పొంగుం పరివాలే విల్లిపుత్తూర్ పట్టర్భిరాన్ పెట్రాం పొంగేటువంటి భక్తితో శ్రీవిల్లిపుత్తూరులోని భట్టనాథులు పెరియాళ్వార్ని పేరు పొందారట. ఈ ప్రకారంగా ఆళ్వార్ల కంటే మంగళాశాసనంలో అంతులేని అభినివేశాన్ని ఈ పెరియాళ్వార్లు కలిగి ఉన్నారు కనుక వీరికి పెరియాళ్వార్లు అనే తిరునామం వ్యవహరింపబడుతున్నది అని చక్కగా వరవరమునులు అక్కడ విశేషంగా ప్రశంసిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆ పెరియాళ్వార్ల యొక్క పుత్రికగా గోదాదేవి అంతటా కూడా అన్ని దేశాలలో కూడా అన్ని దివ్య దేశాలలో అలాగే అన్ని వైష్ణవ దివ్య దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నది. అది మాత్రం కాదు, గోదాదేవి రచించినటువంటి తిరుప్పావి అనే దివ్య ప్రబంధమే అంతటా కూడా ప్రతిరోజు నిత్యానుసంధానంగా అక్కడ సేవాకాలం చేయబడుతున్నది. అంటే ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావెలోని చివరి 2 పాశురాలే శాత్తుమనులుగా వ్యవహరింపబడుతున్నాయి. కారణం ఏమిటంటే కూడిగిరింది కుళిందు అని గోదాదేవి చెప్పుకున్నది. అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటి వసుధైవ కుటుంబకం అనే రీతిగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలియజేసినటువంటి మహనీయురాలు ఎవరు అంటే ఆ చూడికొడుత్త నాచ్యార్. అదే ప్రకారం ఆండాళ్ తల్లి గోదాదేవి. అటువంటి గోదాదేవి 10 రోజుల పాటు కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం అన్న రీతిగా సౌరమానం ప్రకారం కటకమాసం కర్కాటక మాసం, తమిళ నెల ప్రకారం ఆడి నెల, అందువల్ల తిరు ఆడిపూర మహోత్సవాలు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఆడి మాసంలో పూర్వఫల్గుని నక్షత్రంలో గోదాదేవి తులసీవనంలో లభించినది కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు గోదాదేవికి వీధి ఉత్సవం అనేది అంతటా కూడా జరపబడుతున్నది. శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో రంగమన్నారుతో గోదాదేవికి అద్భుతమైనటువంటి తేరు ఉత్సవం కూడా ఉన్నది. అదే ప్రకారం గోదాదేవి యొక్క ఒడిలో రంగనాథుడు అలా శయనించి ఆనందాన్ని అనుభవిస్తాడట. అట్టి అద్భుతమైనటువంటి
అంటే 11 ఆళ్వారుల యొక్క భక్తి భావాన్నంతా కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మహనీయురాలు గోదాదేవి. అదే ప్రకారం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎచ్చటికి వెళ్ళినా కూడా గోదాదేవి యొక్క ప్రబంధం లేకుండా దేవాలయంలో ఎటువంటి కైంకర్యాలు కూడా జరగవు. గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో ఏ ప్రకారంగా లోపల మూలమూర్తి వేంచేసి ఉన్నాడో అదే ప్రకారం ఆ పైన కూడా నాభీకమలంలో అక్కడ బ్రహ్మదేవుడు అలాగే పాదసేవ చేస్తూ శ్రీదేవి భూదేవి అక్కడ వేంచేసి ఉంటే స్వామివారు అలా శేషే శయనశీలస్సు అనే రీతిగా ఆ శేషాసనారుడై స్వామి వేంచేసి ఉన్నాడు. శతమకమణినీలా చారు కల్హారహస్తా స్తనభరణ మితాంగీ సాంద్ర వాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథ విలసత్ హృదిగోదా విష్ణుచిత్తాత్మజానః అని వేదాంత దేశికుల వారు ఈ మంగళ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని విశేషంగా తెలియజేశారు. ఎప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకుంటామో ఆ సమయంలో మనం ఇటువంటి శ్లోకాలంతా కూడా పఠించాలి. అది మాత్రమా ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషః ఆనందస్య పరంపరామనుగుణామారామశైలేషితుః తద్దోర్మధ్య కిరీటకోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా మాల్యామోద సమేదితాత్మవిభవాం గోదాముదారాం స్తుమః. అమ్మా గోదాదేవి వెంకటగిరినాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి అభీష్టానికి పరిష్కారం. ఆ స్వామివారి నేత్రాలకు సాటిలేని తృప్తిని కలిగిస్తుందట. స్వామి యొక్క వక్షస్థలం, కిరీటం, అగ్రభాగం ఆమె ముడుచుకుని తీసి ఇచ్చినటువంటి కస్తూరికా మాలికతో అలంకరింపబడతాయి. ఆ మాలిక ఆమోదంతో భగవంతుడు కూడా సర్వగంధ అన్ని సుగంధాలను కలవాడగా ఏషహ్యేవ ఆనందయాతి అని వేదం చెప్పిన రీతిగా అందరినీ కూడా ఆనందింపజేసేవాడుగా చెప్పబడినటువంటి భగవానుకు అపూర్వమైనటువంటి ఆ సుగంధాన్ని, ఆనందాన్ని కలిగించడం ద్వారా ఆ గోదాదేవి యొక్క వైభవం మిక్కిలిగా వృద్ధి చెంది ప్రకాశిస్తున్నది అన్నారు. ఇటువంటి మహనీయురాలైనటువంటి గోదాదేవిని మనం స్తోత్రం చెయ్యాలి. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధ బంధురజిష్టవే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం అన్న రీతిగా ఆ గోదాదేవికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే అలనాడు గోదాదేవి తాను ఆ వెంకటేశ్వర స్వామిని భర్తగా పొందడానికై, కృష్ణస్వామిని కూడా స్మరించడానికై, అదే ప్రకారం రంగనాథుణ్ణి వరించడానికై ఎన్నో పాటుపడ్డది. ముఖ్యంగా చూస్తే గోదాదేవి యొక్క వైభవం అనేది ఎలా తెలుస్తుందంటే ఆవిడ యొక్క ఆ అద్భుతమైనటువంటి భుజంలో ఉన్నటువంటి చిలుక. దశావతారాలు మనకు గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ధనుర్మాసంలో శ్రీవేంకటేశ్వరుడు చిలుకను ధరిస్తూ ఉంటాడు. ఎందుకంటే గోదాదేవికి చాలా ఇష్టం. ఆ దౌత్యం కొరకు చిలుక ఉపయోగపడుతుంది. ఆవిడే కూట్టిలిరింది కిళి ఎప్పోదం గోవిందా గోవిందా ఎండ్రழைక్కమన్న రీతిగా ఆ గూటిలో ఉన్నటువంటి పంజరంలో ఉన్నటువంటి ఆ లేత చిలుక గోవింద నామోచ్చారణం చేస్తూ అందరి యొక్క ఆ శ్రోత్రములకు ఒక శ్రవణపేయంగా కనిపిస్తూ ఉంటుందట. మెల్లమెల్లగా గోవిందరాజస్వామి వారి యొక్క ఆ దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి భగవద్రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి అత్యద్భుతమైనటువంటి, అనుపమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఆ గోదాదేవి యొక్క ఆ సన్నిధి నుండి అలా బయలుదేరుతూ ఉన్నది. విమాన ప్రాకార ప్రదక్షిణం గావిస్తూ చక్కటి ఆ పుష్పమాలను శిరస్సులో అలంకరించుకొని అటువంటి ఆ జడనంతా కూడా ధరించి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి ఆ రత్నాలు పొదగబడినటువంటి ఆభరణాలంతా కూడా ధరించుకుని గోదాదేవి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నది. మన యొక్క జన్మధన్యం కదా. భక్తులందరూ కూడా భక్తి తన్మయత్వంతో 2 చేతులు జోడించి ఆహా మన యొక్క సుకృతం కదా ఈనాడు
గోవిందరాజస్వామివారి దేవాలయానికి మనం వచ్చాం, స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వచ్చాం. కానీ ఈనాడు 12 ఆళ్వారులో ఒకరైనటువంటి అదే ప్రకారము ఆ భూదేవి అంశ అయినటువంటి గోదాదేవిని మనం దర్శించుకుంటున్నాం కదా అని వాళ్ళందరూ కూడా పొంగిపోతున్నారు. చక్కటి ఆ మాలిక వివిధ రంగులతో వివిధ రకాలైనటువంటి పుష్పములతో కూర్చి సమర్పించబడినటువంటి ఆ పెద్ద మాల, అటువంటి మాలను ధరించి అదే ప్రకారం కనకాంబరం, మల్లెలు, ఇదంతా కూడా సుగంధ పుష్పాలు కనుక ఆ ప్రకారంగా అమ్మవారు సమస్త ఆభరణాలను ధరించి అదే ప్రకారం పుష్పాలంతా కూడా ధరించి ఆ తిరువీధులలో ఊరేగడానికి సిద్ధంగా ఉంటూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. వాస్తవంగా చూస్తే భగవంతుడు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ గోదాదేవి ఏ రచన చేసిందో, గోదాదేవి ఏ ప్రకారంగా తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని భగవంతుడికి సమర్పించిందో, ఆవిడ కేవలం పూలమాలికను మాత్రం సమర్పించలేదు, పాశురపు మాలను కూడా సమర్పించింది. అందువల్ల అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిశయాల్ పాడిక్ కొడుతాళ్ నర్ పామాలై పూమాల చూడిక్ కొడుతాళై చొల్లు అని ఆ గోదాదేవి యొక్క వైభవం తెలుపబడుతున్నది. కనుక అద్భుతమైనటువంటి అమ్మవారిని మనం దర్శించుకుంటాం. అలా గోదాదేవి మెల్లమెల్లగా ప్రాకార ప్రదక్షిణం గావించుకొని రెండవ గోపురం ద్వారా బయటికి వెంచేస్తూ ఉన్నది. భగవద్రామానుజుల వారి యొక్క సన్నిధికి ముందు కర్పూర నీరాజనాల్ని, అదే ప్రకారంగా పుండరీకవల్లి అమ్మవారి సన్నిధికి ముందు కర్పూర నీరాజనంతా కూడా అందుకుంటుంది. గోదాదేవి యొక్క ప్రబంధాలను మనం ఎల్లప్పుడూ కూడా పఠిస్తూ ఉండాలట.
ఎందుకంటే అందులో ఉండేటంతా కూడా వేద సారభూతం అన్నీ కూడా. అందువల్ల చెప్తూ ఉంటారు అమ్మవారిని, అమ్మా నీవు ఎటువంటి దానవు, అందరినీ కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకున్నావు కదా, అందుకే నీవు ఈ తిరుప్పావేనే ప్రబంధాన్ని అనుగ్రహించావు కదా అని చెప్పి గోదాదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధన్యే సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్మౌలి మాల్యభర సంభరణేన భూయః ఇందీవరస్రజమివ ఆదదతి త్వదీయాని ఆకేకరాణి బహుమాన విలోకితాని అన్న రీతిగా గోదాదేవి ఆ ఘనమైనటువంటి కేశమాలికను అలంకరించుకోవడం వల్ల అచ్చట ఒక కృతార్థమైనటువంటి అన్ని లోకాలకు కూడా తండ్రి అయినటువంటి భగవానుని యొక్క కిరీటంపై నీవు అక్కడ మిక్కిలి ఆదరంతో ప్రసరింపచేసేటువంటి కటాక్ష వీక్షణాలు. అది ఎలా ఉన్నదంటే నల్ల కలువల మాలను అతడు అలంకరించుకున్న అందాన్ని సంతరిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అంతకన్నా కూడా దేశికుల వారు ఒకచోట అస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయదే విదయతే యదసౌ ముకుందః తన్నిశ్చితం నియమితస్తవ మౌళిదాంనా తంత్రీనినాదమధురైశ్చ గిరాం నికుంభైః. గోదాదేవి చూడికొడుతనాచ్యార్ అస్మాదృశామపకృతౌ మనమంతా ఎవరం, అపరాధాన్ని చేయడంలో చిరదీక్షితులం మనం. అంటే తెలిసో తెలియకో తప్పు చేయడం అనేది కాదు, తెలిసే తప్పు చేసేవాళ్ళం మనం అందరం కూడా మానవులు. అందువల్ల అపరాధాన్ని చేయడంలో చిరకాలంగా వ్రతాన్ని చేపట్టినటువంటి అస్మాదృశాం అంటే మా వంటి వారి విషయంలో అసౌ ముకుందః ఈ భగవానుడున్నాడే, ఆ దేవదేవుడు అహ్నాయదే విదయతే అహ్నాయ త్వరగా అనుగ్రహిస్తున్నాడు. అంటే పాపాలు చేస్తున్నా కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అన్నారు. అది నీ యొక్క మౌళిదాంన, నీ యొక్క శిరస్సులో ధరించినటువంటి ఆ పూమాలికతో తంత్రీ నినాదం అంటే వీణ తీగలు ఏవైతే ఉంటాయో వీణ తీగల నినాదం ఆ మధుర స్వనం వలె మధురై గిరాన్నికుంభై అంటే మధురమైనటువంటి తీయనటువంటి వాక్కుల సమూహాలతో కట్టబడినటువంటి వారి వల్ల ఈ ప్రకారంగా నిశ్చయించబడింది అన్నారు. కనుక ఆ భాగవత అపచారాలు మనం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఇతరులను నిందించకూడదు. అదే ప్రకారం భక్తులని అక్కడ భక్తుల యొక్క మనసును నొప్పించకూడదు. అది ముఖ్యమని అంచేత ఈ ప్రకారంగా ఎంతో వైభవంగా గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ గోదాదేవి యొక్క దివ్య మహోత్సవాన్ని మనం అందరం కూడా తిలకించే భాగ్యాన్ని పొంది ఉన్నాం. కర్పూర నీరాజనాల్ని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధి ముందు అందుకుంటూ గోదాదేవి అలా మెల్లమెల్లగా అందరినీ కూడా ఆ తిరుమాడవేలు అనుగ్రహిస్తుంది. కనుక అమ్మవారిని స్మరిద్దాం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం.
ఓం